Vande Mataram students. This is Mana sir. Please subscribe our channel. And నేను చూసిన you are not liking our channel. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మ్యాక్సిమం ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఓకేనా? అంటే ఎవరైనా మీకు తెలిసిన అన్న వాళ్ళు కానీ, అక్క వాళ్ళు కానీ, లేకపోతే మీ తమ్ముళ్ళు, మీ రిలేషన్స్లో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ 10th స్టాండర్డ్లో ఉన్నారో వాళ్ళకు ఎవరైతే అంటే హార్డ్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. ఎంత షేర్ చేస్తే అంత 10th వాళ్ళకు ప్రాఫిట్గా ఉంటుంది ఈ ఎండ్ మూమెంట్లో. అంటే ఈ కాన్సెప్ట్స్ రివిజన్కి కూడా పనికొస్తుంది. ఓకేనా? సో ఇంకా వాయిస్ తక్కువ వస్తే మీరు ప్లీజ్ పుట్ యువర్ హెడ్ ఫోన్స్. ఓకే? సో హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. టుడేస్ చాప్టర్ ఈజ్ ప్రోగ్రెషన్. నాని. సో ఇవాళ ప్రోగ్రెషన్ చెప్పుకుందాం మనం. ప్రోగ్రెషన్స్ అంటే ఏంటిది? ఓకే, ఒక సీక్వెన్స్ని ఏమంటాం? ఒక ప్రోగ్రెషన్ అంటాం. ఫర్ సపోజ్ 2, 4, 6, 8, 10, 12 అదొక సీక్వెన్సే కదా. అంటే ఏమవుతుంది అక్కడ? ఈచ్ నంబర్ ఈజ్ యాడెడ్ 2. ఓకే, ఫర్ ఈచ్ నంబర్ వీఆర్ యాడింగ్ 2 టు ద నెక్స్ట్ నెంబర్. అంటే 2 + 2 4 అవుతుంది. 4 + 2 6 అవుతుంది. 6 + 2 8 అవుతుంది. 8 + 2 10 అవుతుంది కదా. అలా అని అది ఒక సీక్వెన్స్, అదొక పర్ఫెక్ట్గా సీక్వెన్స్ వెళ్తుంది కదా, దాన్నే ప్రోగ్రెషన్ అంటాం. ఫర్ సపోజ్ న్యాచురల్ నెంబర్స్ ఉండేది, అవునా? న్యాచురల్ నెంబర్స్, వాట్ ఆర్ ద న్యాచురల్ నెంబర్స్? లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం కదా న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఆర్ 1, 2, 3, 4. వి స్టార్ట్ ఫ్రమ్ 1 అండ్ గోస్ టు పాజిటివ్ ఇన్ఫినిటీ కదా. సో 1, 2, 3, 4, 5 అవన్నీ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్లో ఏమవుతున్నాయి? ప్రీవియస్ నెంబర్కి ఒక నెంబర్ యాడ్ అవుతుంది. దాట్ మీన్స్ ఏమవుతుంది అక్కడ? 1, 2, 3, 4, 5 ఇలా ఉన్నదా? సో 1, 2, 3, 4, 5కి ఏమవుతుంది? 1కి +1 చేస్తే 2 అవుతుంది. 2కి 2 + 1 చేస్తే 3 అవుతుంది. 3కి +1 చేస్తే 4 అవుతుంది. 4కి +1 చేస్తే 5 అవుతుంది. 5కి +1 చేస్తే 6 అవుతుంది కదా. అంటే ఇది ఒక సీక్వెన్స్ ఫాలో అవుతుందా? దిస్ సీక్వెన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రెషన్. ప్రోగ్రెషన్లో there are two types of progression. One is arithmetic progression and another is geometric progression. One is arithmetic progression and another is geometric progression. ఓకేనా? ఈ రెండు ప్రోగ్రెషన్సే మీకు ఉన్నాయి. అంటే ఫస్ట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ అనేది కూడా ఉండే, కానీ దట్ ఈస్ బీన్ ఒమిటెడ్ టు యూ పీపుల్. ఓకే, సో అవి ఇంజనీరింగ్ లెవెల్స్ ఆ లెవెల్కి వెళ్ళిపోయే వరకు హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ ఉంటాయి. సో అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సో ఈ ప్రోగ్రెషన్ ఏంటిది? ఫస్ట్ మనం డిఫరెన్స్ తెలుసుకుందాం. ఎప్పుడైనా మీరు ఏదైనా చదవంగా ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు గో విత్ ద హెల్ప్ ఆఫ్ డిఫరెన్స్. అంటే డిఫరెన్స్ నేర్చుకుంటూ వెళ్తే మీకు తొందరగా అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో చూడండి అమ్మ, డిఫరెన్సెస్ చూడండి. Arithmetic progression, it is a list of numbers in which each term is obtained adding a fixed number d. అంటే ప్రీవియస్ నెంబర్కి ఒక d అనే నెంబర్ యాడ్ చేస్తాం. మనం ఏం చేస్తాం? d అనే నెంబర్ యాడ్ చేస్తాం. అంటే d టు ద ప్రిసీడింగ్ టర్మ్ అంటే ప్రీవియస్ టర్మ్ అన్నట్టు. ఓకే, ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్. అంటే ఫస్ట్ టర్మ్ని ఇడిచిపెట్టి ప్రతి ఒక్క టర్మ్ని డీతోని యాడ్ చేయాలి. ఓకే, యాడింగ్ అ ఫిక్స్డ్ నెంబర్ d. సో ఇక్కడ ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్ చూడండి. ఇట్ ఈస్ అ లిస్ట్ ఆఫ్ నెంబర్ ఇన్ విచ్ ఫస్ట్ టర్మ్ ఈజ్ నాన్ జీరో. అంటే ఫస్ట్ టర్మ్ జీరో ఉంటుందా? జీరో ఉండదు. నాన్ జీరో టర్మ్ అంటే ద టర్మ్ విచ్ ఈజ్ హ్యావింగ్ మీన్స్ ద వాల్యూ ఆఫ్ ద టర్మ్ విచ్ ఈజ్ నాట్ జీరో. అంటే దాన్ని ఏమంటాం? నాన్ జీరో టర్మ్ అని అంటాం. సో ఇట్ ఈస్ అ లిస్ట్ ఆఫ్ numbers ఇన్ విచ్ ఫస్ట్ టర్మ్ ఈజ్ నాన్ జీరో and each succeeding term is obtained by multiplying the preceding term with a fixed non-zero number r. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ A, B, C, D,
ఈ ఉన్నది ఒక సీక్వెన్స్ ఉన్నదని అనుకుందాం. ఓకే, సో ఏకి బీకి ఏ ఏంటిది, ఇట్ ఈస్ అ నాన్ జీరో టర్మ్, అంటే జీరో తప్ప అన్ని టర్మ్స్ ఏది వేసినా పర్లేదు. ఓకే, నాన్ జీరో టర్మ్. అండ్ ఈచ్ సక్సీడింగ్ టర్మ్ అంటే ఇది. ఓకే, సక్సీడింగ్ టర్మ్ అంటే దాని తర్వాత వచ్చేది, ప్రిసీడింగ్ టర్మ్ అంటే దాని ముందు వచ్చేది. ఓకేనా, ప్రిసీడింగ్ అంటే దానికన్నా ముందర వచ్చిపోయి ఉంటుంది కదా, అది ప్రిసీడింగ్ టర్మ్. సక్సీడింగ్ టర్మ్ అంటే దాని తర్వాత వచ్చేది. సో సక్సీడింగ్ టర్మ్ అండ్ ఈచ్ సక్సీడింగ్ టర్మ్ ఈజ్ ఆబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ప్రిసీడింగ్ టర్మ్. చూడు, ఈచ్ సక్సీడింగ్ బి ఎలా దొరుకుతుంది, బి ఈజ్ ఆబ్టైన్డ్ బై మల్టిప్లయింగ్ ప్రిసీడింగ్ టర్మ్. బీకి ప్రిసీడింగ్ టర్మ్ ఏమిటి, ఏ కదా, బీకి ప్రిసీడింగ్ టర్మ్ ఏంటిది, ఏ విత్ అ ఫిక్స్డ్ నాన్ జీరో నంబర్, విత్ అ ఫిక్స్డ్ నాన్ జీరో నంబర్ ఆర్. అంటే ఏని ఆర్తోని మల్టిప్లై చేస్తే బి వస్తుంది. మళ్ళీ సేమ్ ఈ సక్సీడింగ్ టర్మ్ సి ఎలా దొరుకుతుంది, బీని ఆర్తోని మల్టిప్లై చేస్తే సి వస్తుంది. అలానే డీని డి ఎలా దొరుకుతుంది, ఏ చూడండి, బి ఎలా దొరుకుతుంది, బి కన్నా ప్రిసీడింగ్ టర్మ్ ఏంటిది, ఏని దేంతో మల్టిప్లై చేయాలి, ఆర్, అంతే కదా. సి ఎలా దొరుకుతుంది, సికి ప్రిసీడింగ్ టర్మ్ ఏంటిది, బీని దేంతో మల్టిప్లై చేయాలి, ఆర్. అలానే డి ఎలా దొరుకుతుంది, డికి ప్రిసీడింగ్ టర్మ్ ఏంటిది, సి దేంతో మల్టిప్లై చేయాలి, ఆర్. అలా ఇలా చేసుకుంటూ పోతే అది ఒక ఆర్, ఒక నాన్ జీరో టర్మ్. ఆర్ కూడా ఏంటిది, ఇట్ ఈజ్ ఆల్సో అ నాన్ జీరో టర్మ్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. అంటే ప్రిసీడింగ్ టర్మ్ కూడా నాన్ జీరో ఉండాలి, ప్లస్ ఆర్ కూడా నాన్ జీరో టర్మ్ ఉండాలి. దాని తర్వాత చూడండి, ద ఫిక్స్డ్ నంబర్ ఈజ్ కాల్డ్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి. అంటే ఫిక్స్డ్ అంటే ప్రతి దాంట్లో డిఫరెన్స్ ఏముంది, ఫిక్స్డ్ ఉంది కదా. ఇక్కడ అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఎలానో చెప్తాను వినండి. ఫర్ సపోజ్ 2, 4, 6, 8, 10, 12 ఇలా తీసుకుందాం. 2, 4, 6, 8, 10, 12. ఇప్పుడు చూడండి, 4కి 2కి డిఫరెన్స్ ఎంత ఉంది, 2. 6కి 4కి డిఫరెన్స్ ఎంత ఉంది, 2. సార్ ఇప్పుడు నేను డిఫరెన్స్ అడగగానే మీరు ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారు, 4 - 2 చేస్తున్నారు కదా. దీని మధ్యలో డిఫరెన్స్ అంటే మీరు ఏం చేస్తున్నారు, 6 - 4 చేస్తున్నారు కదా. ఇలా చేస్తున్నారు, లేకపోతే 2 + 2 అంతే కదా. అంటే ఐదర్ యూ హ్యావ్ టు యాడ్ 2 టు ప్రిసీడింగ్ టర్మ్ ఆర్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ 2 ఫ్రమ్ ద సక్సీడింగ్ టర్మ్. సక్సీడింగ్ టర్మ్ అంటే తర్వాత వచ్చేది, ప్రిసీడింగ్ టర్మ్ అంటే ముందు వచ్చేది. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ద ఫిక్స్డ్ నంబర్ ఈజ్ కాల్డ్ ద కామన్ డిఫరెన్స్. ఇప్పుడు ఇది ఫిక్స్డ్ ఉందా, ఇక్కడ చూడండి, ప్రతి రెండు నంబర్ల మధ్యలో డిఫరెన్స్ తీస్తే ఫిక్స్ ఉందా, అంటే కామన్గా ఉంది కదా, అందుకోసం దాన్ని కామన్ డిఫరెన్స్ అని అనాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ద ఫిక్స్డ్ నంబర్ ఈజ్ కాల్డ్ కామన్ రేషియో. ఏమన్నారు, కామన్ రేషియో అని అన్నారు. ఇక్కడ డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేసినప్పుడు వచ్చేది ఏమవుతుంది, డిఫరెన్స్ అవుతుంది. అదే రేషియో రెండు నంబర్లని డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటిది, రేషియో. ఓకేనా. సో అది కామన్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, అది ఆర్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఏపీ. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఏపీ ఏం రాయాలి. ఫర్ సపోజ్ ఈ టీలు ఉన్నాయా, టీ అంటే టర్మ్స్ అనుకోండి, లెట్ టీ బి టర్మ్స్. సో T1 ఏంటిది, ఫస్ట్ టర్మ్, T2 ఏంటిది, సెకండ్ టర్మ్, T3 ఏంటిది, థర్డ్ టర్మ్, T4 ఏంటిది, ఫోర్త్ టర్మ్ కదా. అయితే జనరల్ ఫార్ములా ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటిది, ఫస్ట్ టర్మ్ ఏలా రాయాలి, సెకండ్ టర్మ్ A+D. సరే A+D ఎందుకు, ప్రతి ప్రిసీడింగ్ టర్మ్కి ఏం చేస్తున్నాం, కామన్ డిఫరెన్స్ ఉంది కదా, ఇవి రెండింటి మధ్యలో మైనస్ చేయండి. A+D - A చేయండి, చెప్పండి. ఏ క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది, డి వస్తుంది కదా. అంటే ఇవి రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏముంది, డి ఉంది. ఇక్కడ చూడండి, A+D, A+2D థర్డ్ టర్మ్. సో A+2D - A+D చేయండి, ఏ క్యాన్సిల్ అవుతుంది, 2D - D చేస్తే మళ్ళీ ఏమొస్తుంది, డి. ఈడ కూడా డి, అంటే డిఫరెన్స్ కామన్ ఉందా, అంతే. అంటే A+D, A+2D, A+3D. డి అంటే ఏంటిది, డిఫరెన్స్. ఏ అంటే ఏంటిది, ఫస్ట్ టర్మ్. A = ఫస్ట్ టర్మ్, D = కామన్ డిఫరెన్స్. ఓకే,
ఓకేనా అమ్మ. దాని తర్వాత ఇక్కడ చూడండి, జనరల్ ఫార్మ్ ఆఫ్ జీపీ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. ఓకే, ఫస్ట్ టర్మ్కి ఒక రేషియో ఉంటుందిగా ఆర్, ఆ రేషియో మల్టిప్లై చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది. మళ్ళీ సెకండ్ టర్మ్కి, ఇది సెకండ్ టర్మా, ఏఆర్ చూడండి సెకండ్ టర్మ్కి మళ్ళీ ఆర్తో మల్టిప్లై చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది. మళ్ళీ థర్డ్ టర్మ్కి మళ్ళీ ఆర్తో మల్టిప్లై చేస్తే ఫోర్త్ టర్మ్ వస్తుంది. అర్థమవుతుందా? ఇది ఫోర్త్ టర్మ్ కదా, దిస్ ఈజ్ ఫోర్త్ టర్మ్. ఏం లేదు, జీపీ ఈజ్ వెరీ సింపుల్ అమ్మ. అరిథమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. మీరు దీన్ని హార్డ్ అనుకుంటే మాత్రం ఇక మీరు పప్పులో కాలేసినట్టు కాదు, డైరెక్ట్ పప్పులో ఈత కొట్టినట్టే. ఓకేనా? సో మీరు మీరు భయపడాల్సిన అవసరం లేదు, కొంచెం కొంచెం నేర్చుకోండి, వస్తుంది, అదే వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 5, 10, 15, 20 ఉన్నది. సో 5 ఇంకా 10కి డిఫరెన్స్ ఎంత ఉంది? +5. అవునా? 10కి 15కి డిఫరెన్స్ ఎంత ఉన్నది? 5. మళ్ళీ 15కి 20కి డిఫరెన్స్ ఎంత? 5 కదా. సో ఈ డిఫరెన్స్ ఏమంటాం? కామన్ డిఫరెన్స్. ఎందుకంటాం? కామన్గా ఉందా లేదా, అందుకోసం కామన్ డిఫరెన్స్ అనేసేయాలి. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఎలా తీస్తాం? ఇప్పుడు T3 - 15 - 5 చేస్తే నీకు ఎంత వస్తుంది? 10 వస్తుంది. కానీ మనం ఏమనుకున్నాం? సక్సీడింగ్ టర్మ్, ప్రిసీడింగ్ టర్మ్. ఓకే, సో సక్సీడింగ్ టర్మ్ మైనస్ ప్రిసీడింగ్ టర్మ్ చేస్తే మనకేమొస్తుంది? కామన్ డిఫరెన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, సక్సీడింగ్ టర్మ్ ఏంటిది? సెకండ్ టర్మ్. ప్రిసీడింగ్ టర్మ్ ఏంటిది? ఫస్ట్ టర్మ్ కదా. సో ఇక్కడ చూడండి, T2 - T1 = D, T3 - T2 = D, T4 - T3 = D. అంటే ఇది ఫస్ట్ టర్మ్ అనుకుందాం, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్, ఇది ఫోర్త్ టర్మ్. అవునా? T4 - T3 D, T3 - T2 D, T2 - T1 D. అంటే 10 - 5 5, 15 - 10 5, 20 - 5 5. D కామన్ ఉందా? అంటే ఇక్కడ D ఏంటిది? D = 5. అర్థమైందా అమ్మా? నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం రేషియోస్ తీయాలి. ఏం చేయాలి? రేషియోస్. ఫర్ సపోజ్ ఒక సీక్వెన్స్ ఇచ్చారు, 4, 16, 64, 26, 2 and 6. ఓకే, సో 4ని 4తో మల్టిప్లై చేస్తే 16 వస్తుంది, 16తో 4తో మల్టిప్లై చేస్తే 64 వస్తుంది, 64తో 4తో మల్టిప్లై చేస్తే 216 వస్తుంది కదా. సో ఇప్పుడు దీని డిఫరెన్స్ ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు దీంతో డివైడ్ చేస్తే ఏం మిగులుతుంది? ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, R మిగులుతుంది కదా. సో T2/T1 16/4 = 4. మళ్ళీ 64ని ఇప్పుడు ఇక్కడ ఏంటిది? ఇక్కడ మనం ఏం చేసినాం? సక్సీడింగ్ టర్మ్ మైనస్ ప్రిసీడింగ్ టర్మ్ చేసాం. ఓకే, ఇక్కడ ఏం చేయాలి? సక్సీడింగ్ టర్మ్ డివైడెడ్ బై ప్రిసీడింగ్ టర్మ్. ప్రిసీడింగ్ అంటే ఫస్ట్ వచ్చేది, సక్సీడింగ్ అంటే తర్వాత వచ్చేది. ఇప్పుడు ఇవి రెండు టర్మ్లు పట్టుకుంటే ఏది సక్సీడింగ్? ఇది సక్సీడింగ్, ఇది ప్రిసీడింగ్. సో సక్సీడింగ్ టర్మ్ బై ప్రిసీడింగ్ టర్మ్. ఓకేనా అమ్మ? సో ఇది చూడండి, 16/4 4, 64/16 4. రేషియోస్ సేమ్ ఉందా? సేమ్ అంటే ఏంటి? కామన్ రేషియో అని చెప్పుకోవచ్చా? అంతే, చాలా సింపుల్ అమ్మా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ అనుకుందాం. ఓకే, లెట్ ఏ ఆర్ టర్మ్. ఓకే, లెట్ ఏ ఆర్ టర్మ్. ఏ అని మీరు టర్మ్స్ ఎలా అన్నా రాసుకోవచ్చు చెప్ప. T అంటే T1, T2, T3, T4 అని పెట్టుకొని T = టర్మ్స్ అని పెట్టుకోవచ్చు. లేకపోతే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రకారం A1, A2, A3, A4 అని కూడా టర్మ్స్ అని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ జస్ట్ టు డిటర్మైన్ ఏ అంటే ఏంటిది? టర్మ్స్, లేకపోతే T అంటే ఏంటిది? టర్మ్స్. ఓకే, ఎగ్జామినర్కి అర్థమైపోతుంది నువ్వేం రాయాలనుకున్నావు అనేది. ఓకేనా? సో మీరు ఆన్సర్ ఎందుకు రాస్తారు? ఎగ్జామినర్కి అర్థం కావడానికి. అకార్డింగ్ టు దిస్ CCE ప్యాటర్న్. CCE ప్యాటర్న్ అంటే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఇవాల్యుయేషన్. మీరు ఆ క్వశ్చన్కి దగ్గరలో ఆన్సర్ రాసిన, అంటే ఫర్ సపోజ్ ప్రోగ్రెషన్స్, అరిథమెటిక్ ప్రోగ్రెషన్ మీద ఏదైనా క్వశ్చన్ వచ్చింది, మీరు అరిథమెటిక్ ప్రోగ్రెషన్ హెడ్డింగ్ వేసి దాని కొంచెం అంటే ఆ క్వశ్చన్లో ఏమేమి వచ్చింది గివెన్ అని రాసి, దానిలో ఏం అడిగారు టు ఫైండ్ అని రాసి ఫార్ములా రాసిన మీకు మార్క్స్ ఎగ్జామినర్ ఇవ్వాల్సిందే. ఓకేనా?
దాని తర్వాత ఇక్కడ చూడండి A1, A2, A3, A4, A5 అన్నిటికీ డిఫరెన్స్ ఏముంటుంది? కామన్ డిఫరెన్స్. సో జనరల్ ఫార్మ్ ఏమున్నది చూడండి, A1 A2 ఎలా వస్తుంది? A1కి డి యాడ్ చేస్తేనే వస్తుంది కదా, రైట్? A1కి డి యాడ్ చేస్తే A2 వస్తుంది. అంటే నేను ఎలా రాస్తా? A2 A1 + D, అంతేనా? A3 ఎలా వస్తుంది? A2కి డి యాడ్ చేస్తే A3 వస్తుందా? సేమ్ టు సేమ్ రాసినామా. A3 A2 + D. ఇప్పుడు A2 ఏంటిది? A1 + D, అంతేనా? దీనికి డి యాడ్ చేస్తున్నాం, అందుకోసం ఇప్పుడు దీన్ని ఇలా రాయొచ్చు కదా, A1 + 2D, రైట్? కొంచెం జాగ్రత్తగా చూస్తే మీకు అర్థమైపోతుంది, చాలా సింపుల్, అది ఏదో పెద్ద డెరివేషన్ ఏం కాదు అది. సో ఇక్కడ చూడండి A3 ఏదో దొరుకుతుంది? A2 + D రాసేసుకున్నా, అవునా? A2 ఏంటిది? ఇక్కడ రాసుకున్నా కదా, A2 ఏంటిది? A1 + D, అవునా? ఇప్పుడు A1 + D + D, అంతేనా? ఇప్పుడు దీన్ని ఈ D + D ఏమవుతుంది? 2D అయిపోతుంది. A1 + 2D, అంతే. ఇప్పుడు సేమ్ అలానే A4 ఎలా దొరుకుద్ది నాకు? A3 + D చేస్తే A4 దొరికిద్ది, అంతే కదా. సో A4 A3 + D. ఇప్పుడు A3 మనకి ఈడ రాసామా మనం? A1 + 2D, అంతేనా? A1 + 2D రాసేసిన దాని తర్వాత +D అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 2D + D ఏమైపోతుంది? 3D అయిపోతుంది. A + 3D. అలా A5 కూడా A + 4D. ఇప్పుడు మీరు ఒకటి గమనిస్తున్నారా? A3 ఉంటే ఇక్కడ A + 2D అవుతుంది. A2 ఉంటే A + 1D అవుతుంది, అవునా? A4 ఉంటే A + 3D అవుతుంది. అంటే ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 3 అవుతుంది, అంతే కదా. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 4 అవుతుంది. ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 2 అవుతుంది, జనరల్ ఫార్ములా. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ n ఉన్నది అనుకోండి, nth టర్మ్. అంటే 10 ఉంటే 9 అవుతుంది, 7 ఉంటే 6 అవుతుంది, 20 ఉంటే 19 అవుతుంది కదా. ఇక్కడ ఏముంది? n ఉన్నదని అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది? n-1, అంతే కదా. సో ఇది nth టర్మ్, దీన్ని ఏమంటాం? nth టర్మ్ అని అంటాం, nth టర్మ్. సో ఇలా nth టర్మ్ ఇది చూడండి, 5 ఉంటే 4 అవుతుంది. అలానే n ఉంటే ఏమవుతుంది? n-1 అవుతుంది కదా. అర్థమవుతుందా? చాలా సింపుల్ అమ్మా, దీన్ని ఏదో పెద్ద బర్డెన్గా తీసుకోకండి, చాలా సింపుల్ చాప్టర్ ఇది. ఓకే, దిస్ ఈజ్ ద స్కోరింగ్ చాప్టర్. చూడండి, మళ్ళీ చూడండి, ఇక్కడ nth టర్మ్ A + n-1D. ఇది ఒక ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, ఓకేనా? nth టర్మ్ A + n-1D. ఇంతకుముందు మనం డిరైవ్ చేసినాం కదా, ఆ డెరివేషనే, ఏం లేదు, మీది కిందికి రాసుకుంటా +D చేసుకుంటా పోతే మీకు అది వచ్చేస్తుంది, అవునా? వేర్ A ఈజ్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ an AP and D ఈజ్ ద కామన్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇవన్నీ అయిపోయినాయి. మనం సార్ మీరు సీక్వెన్స్ చెప్పారు, అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే ఏంటిది చెప్పారు, జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అంటే ఏంటిది చెప్పారు, సక్సీడింగ్ టర్మ్ అంటే ఏంటిదో చెప్పారు, ప్రెసీడింగ్ టర్మ్ అంటే ఏంటిదో చెప్పారు, అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ ఎట్లా వస్తాయనే చెప్పారు, అవునా? సో జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ ఎట్లా వస్తాయో అని కూడా చెప్పారు, అవునా? ఇప్పుడు మనం ఏం తెలుసుకుందాం? సమ్ అని తెలుసుకుందాం. ఓకే, సో సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే సమ్ ఎలా చేయాలి. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇట్లా ఉన్నది అనుకోండి, 1 2 3 4 5 ఇలా ఇచ్చాను, అవునా? దిస్ ఈజ్ అన్ AP, అవునా కదా. డిఫరెన్స్ ఎంత ఉంది? అన్నిట్లా 1 ఉందా లేదా? అన్నిట్లా డిఫరెన్స్ 1 ఉందా? అంటే కామన్ డిఫరెన్స్ ఉందా? A ఈజ్ ఈక్వల్స్ టు 1, కామన్ డిఫరెన్స్ 1 ఉందా? అంటే ఏంటిది? అది అరిథమెటిక్ ప్రోగ్రెషనే కదా, అవునా? ఏ సీక్వెన్స్కి అయితే డిఫరెన్స్ అనేది కామన్గా ఉంటుందో అది ఏమైపోతుంది? అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. అయితే ఇప్పుడు నేను సమ్ చేయాలంటే ఏం చేయాలి? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15 కదా. 10 + 5 ఎంత? 15 కదా. అంటే ఇప్పుడు ఇట్లా అడిషన్ చేసుకుంటా పోవాలి కదా. అట్లా అంటే ఇప్పుడు ఒక 20 టర్మ్స్ ఉన్నాయనుకోండి, 20 టర్మ్స్ మీరు అడిషన్ చేసుకుంటూ వెళ్తారా? అది చాలా పెద్ద ప్రాసెస్ కదా. ఫర్ సపోజ్ 100 టర్మ్స్ అని చెప్పిండు, ఒక సీక్వెన్స్ ఇచ్చిండు, 2 తర్వాత 5
తర్వాత 8, తర్వాత 11 ఇలా ఇచ్చిండు. ఇలా ఇచ్చి మీరు 100 టర్మ్స్ది సమ్ క్యాలిక్యులేట్ చేయండి అని అన్నాడు. ఏం చేయండి అన్నాడు? 100 టర్మ్స్ది సమ్ క్యాలిక్యులేట్ చేయండి అని అన్నాడు. అవునా? అలా చేస్తే 100 టర్మ్స్ది సమ్ క్యాలిక్యులేట్ చేస్తే మీరు చేసుకుంటూ పోతారా? 2 + 5, 5 + 8, 8 + 11 ఇట్లా చేసుకుంటూ పోతే 100 టర్మ్స్ చేసే వరకు తెల్లారుతుంది. అవునా? ఎగ్జామ్ అయిపోతుంది ఇక మీరు ఇట్లా చేసుకుంటూ పోతే. 3 అవర్స్ కాదు, మీకు 5 అవర్స్ అయినా మీకు ఆన్సర్ రాదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఫార్ములా యూజ్ చేయాలి. ఏం చేయాలి? ఫార్ములా. దాని ఫార్ములా ఏంటంటే ఇది సమ్ అన్నట్టమ్మ. ఎస్ అంటే ఏంటిది? సమ్. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 బ్రాకెట్ 2a + n - 1 d. దిస్ ఈజ్ సమ్. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు n/2 2a + n - 1 d. ఓకే, ఇది సమ్ది ఫార్ములా. దాని తర్వాత ఇక్కడ చూడండి, సమ్ది మళ్ళీ ఇంకొకటి ఫార్ములా ఉన్నది. n/2 = a + l. ఓకే, n/2 = a + l. Here the n is equals to number. Here n is equals to number of terms. Here the n is equals to number of terms. Okay, n is equals to number of terms. A is equals to first number or first term. అర్థమవుతుందా? n is equals to number of terms and l is equals to లాస్ట్ టర్మ్. ఓకే, మీకు డైరెక్ట్ ఇచ్చి ఉంటారు, మీకు డైరెక్ట్ అన్నీ ఇచ్చి ఉంటారు, అన్ని వాల్యూస్ ఇచ్చి ఉంటారు. ఏ వాల్యూ ఇచ్చి ఉంటారు, డి వాల్యూ ఇచ్చి ఉంటారు, అవునా, ఎన్ వాల్యూ ఇచ్చి ఉంటారు. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి, ఆన్సర్ తీయాలి, అంతే. అడిషన్ ఉంటే అడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి, డివిజన్ ఉంటే డివిజన్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒక సమ్ చూసుకుందాం. సమ్ ఆఫ్ ఫస్ట్ అండ్ పాజిటివ్ ఇంటీజర్స్. సమ్ ఆఫ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఏంటిది? ఇంటీజర్స్ అంటే ఏంటిది? ఆ నంబర్ లైన్ ఉంది కదా, ఇక్కడ 0 వేసుకుంటే -3, -2, -1, 1, 2, 3, 4 ఇవి ఇంటీజర్స్ అన్నట్టు. పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటిది? ఇవి కదా పాజిటివ్ ఇంటీజర్స్. సో ఫస్ట్ ఎన్ పాజిటివ్ ఇంటీజర్. ఎన్ అంటే ఏంటిది? నంబర్. ఎప్పటి వరకు అంటే మనకేం చెప్పలేడాడు. ఓకేనా? సో అది మనం ఎన్ వరకు చేసుకుంటూ పోవాలి. సో చూడండి, న్యాచురల్ నంబర్స్ ఈజ్ గివెన్ బై ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు పాజిటివ్ ఇంటీజర్స్ అన్నా న్యాచురల్ నంబర్స్ అన్నా ఒకటే కదా. న్యాచురల్ నంబర్ స్టార్ట్ అయ్యేది ఇక్కడనే, పాజిటివ్ నంబర్ ఇంటీజర్ స్టార్ట్ అయ్యేది కూడా ఇక్కడనే. నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఇట్ సైడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి కదా, ఇవి పాజిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ నుంచే న్యాచురల్ నంబర్స్ కూడా స్టార్ట్ అవుతాయి. దీని యొక్క ఫార్ములా ఏంటిది? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు n+1 డివైడెడ్ బై 2. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఒకటి చూద్దాం, దీని ఎగ్జాంపుల్ చూద్దాం. న్యాచురల్ నెంబర్స్ ఏంటిది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, సో ఫైండ్ ఏం చెప్పారు? ఫైండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్. ఏం చెప్పారు? ఫైండ్ సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్. సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ప్రతి ఎగ్జామ్లో మీరు ఏం చేయాలంటే ఇట్లా వర్కింగ్ కాలం ఒకటి దించుకోవాలి. వర్కింగ్ కాలం ఆర్ రఫ్ వర్క్, RW అని రాసుకున్నా పర్లేదు. ఇక్కడ మీద ఏదైనా రఫ్ వర్క్ ఉంటే చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, 1 + 2 ఎంత? 3, 3 + 3 ఎంత? 6, 6 + 4 ఎంత? 10, 10 + 5 ఎంత? 15 కదా. ఇదెంత? 15. ఇప్పుడు చూద్దాం, మనం సాల్వ్ చేద్దాం. గివెన్ ఏమున్నది? ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ ఇచ్చారు మనకు, అవునా? అంటే n ఎంత ఉన్నది? n = 5 నంబర్స్ అన్నారుగా. ఫస్ట్ 5 అంటే ఏంటిది? n = 5. ఇప్పుడు దాని తర్వాత ఏంటిది? టు ఫైండ్. వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? వీ హ్యావ్ టు ఫైండ్ ద సమ్. వీ హ్యావ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నంబర్స్. సో దాని ఫార్ములా ఏమున్నది? Sn సమ్ ఆఫ్ n నంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు n బ్రాకెట్ క్లోజ్ n+1 అపాన్ 2. ఓకే, n+1 అపాన్ 2. సో ఇక్కడ సొల్యూషన్ చూడండి, n = 5. n = 5. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ n = 5 ఇన్ గివెన్ ఫార్ములా. అవునా? ఈ ఫార్ములా రాసుకున్న దాన్ని దానిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది? S5 =
5 బ్రాకెట్ 5 + 1/2. n ఎంత 5 కదా, n ఎక్కడ కనిపిస్తే అక్కడ 5 పెట్టేయండి అంతే. ఇక మిగతాది చేసేయండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి సార్? బాడ్ మాస్ అని ఉంటుంది సార్. ఏముంటుంది సార్? బాడ్ మాస్ అని ఉంటుంది సార్. ఓకే, బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి, దాని తర్వాత డివిజన్ చేయాలి, దాని తర్వాత మల్టిప్లై చేయాలి, దాని తర్వాత అడిషన్ చేయాలి, దాని తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. అవునా? ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఫస్ట్ బ్రాకెట్ లోపలికి సాల్వ్ చేసుకోండి. 5 + 1 ఏంటిది? 6, అంతే కదా. ఇప్పుడు సార్ మీరు ఇక్కడ డివిజన్ చెప్పారు కదా సార్, మరి నేను డివిజన్ చేస్తా సార్ అని అంటే అట్లయినా పర్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ డైరెక్ట్ 30 రాసి ఇలా 5తో 5తో డివైడ్ అవుతుందా? కాదు. 5 2తో డివైడ్ అవుతుందా? కాదు. కానీ 6తో డివైడ్ అవుతుంది. దీని ఇలా కూడా 2 1 2 3 అంటే 5 3 15 అని కూడా రాసుకోవచ్చు. లేకపోతే ఇలా కూడా చేయొచ్చు. 5 6 3/2, 2 1 2 15 ఆన్సర్ ఎంత? 15. అంటే ఎలా చేసినా ఆన్సర్ ఎలా వస్తుంది? ఓకేనా? కానీ చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మీకు నెక్స్ట్ వీడియోలో జామెట్రిక్ ప్రోగ్రెషన్ చెప్పేది ఉన్నది. అదొక 2 pages ఉన్నది. ఓకేనా? ఓకే. అండ్ నేను అనుకుంటున్నా ఈ 1-2 daysలో షార్ట్స్ కూడా పెడతాను. అంటే ఒక సమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఓకే, ఒక సమ్ని ఎలా గివెన్ ఎలా రాయాలి, టు ఫైండ్ ఎలా రాయాలి, ఫార్ములాస్ ఏంటిది, సొల్యూషన్ ఏంటిది, మ్యాథమెటిక్స్ని బర్డెన్గా తీసుకోకుండా దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి అనేది చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక చిన్న చాణక్య నీతి చెప్పుకుందాం. ఓకే, నాకు దీనిలో చాలా నచ్చిన చాణక్య నీతి మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది చాలా నాకు నచ్చిన చాణక్య నీతి చదువుతున్నాను, వినండి. మూర్ఖస్తు పరిహర్తవ్య ప్రత్యక్షో ద్విపథః పశుః భిన్నతి వాత్సల్యేన అదృష్ట కంటకో యతః. అంటే ఏంటిదంటే, a stupid person physically looks just like any other human beings in spite of being an ass, and he is no better than an animal still. He is pain in the neck of wise person like an embedded thorn. థార్న్ అంటే ముళ్ళు. ఓకే, ఏమంటారంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. an uneducated person is pain. His foolish talks hits a wise one like whiplash. His foolish behavior causes great anguish like a thorn does when it goes deep down into the flesh. Chanakya equates an uneducated foolish person with an animal. Presence of such persons around was simply intolerable to him. Everything about a fool aroused his anger. ఇట్ సింప్లీ షోస్ హౌ డీప్లీ హీ వాల్యూడ్ ఎడ్యుకేషన్. అంటే చాణక్యుడు ఏమంటుండంటే, చాణక్య ఎవరంటే మన ఇండియాకు ఏదైతే ఎకనామిస్ట్ ఉన్నారో, మన ఇండియాకు ఫస్ట్ హిస్టరీలో ఉన్న ఎకనామిస్ట్ వాళ్ళు చాణక్య. ఓకేనా? అతను అర్థశాస్త్రం రాసిండు. చాణక్య చంద్రగుప్త మౌర్య అప్పట్లో అంటే మన భారతదేశాన్ని శాసించిన రాజు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. గురువు ఎవరు? చాణక్యుడు. అప్పట్లో చాణక్య నీతులు అంటే చాలా గ్రేట్. ఓకే, చాణక్యుడు ఏమంటాడంటే, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్కి బంధం ఏంటి, రిలేషన్ ఏంటిదంటే, ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఎడ్యుకేషన్ అంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అన్ఎడ్యుకేటెడ్ వాడు ఎలా ఉంటాడంటే, వన్ మెడలో ఒక డోల్ వేసుకొని నడిచినట్టే. అంటే వానికి ఏం రాదు కదా. అంటే ఇప్పుడు అందుకోసం స్కాలర్స్ ఎప్పుడు స్కాలర్స్తోనే ఉంటారు. అర్థమవుతుందా? ఎందుకుంటారు? ఇదే దాని వెనుక ఉన్న సైన్స్. స్కాలర్స్ అనేటోడు డల్లర్స్ దగ్గర ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే దగ్గరకు పోతే ప్రతిదీ ఈడే చెప్పాలి, అలా అని ఈయన పని ఆగిపోతుంది కదా. అందుకోసం వాడు ఏమంటుండు అంటే, చాణక్య గారు ఏమంటున్నారంటే, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎడ్యుకేషన్ లేనివాడు పశువుతో సమానం అని అంటున్నాడు చాణక్యుడు. అర్థమవుతుందా? సో మనకు అందరికైతే ఎడ్యుకేషన్ ఉన్నది. వీ నో హౌ టు రీడ్ ఇంగ్లీష్, వీ నో హౌ టు రీడ్ హిందీ, అర్థం చేసుకోగలుగుతాం. వీ నో హౌ టు డూ మ్యాథమెటిక్స్,
సో వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, రైట్? వీఆర్ నాట్ అన్ ఎనిమల్. ఓకే, సో అర్థం చేసుకోండి, ఎడ్యుకేషన్కి మన హిస్టరీలో పూర్వంలోనే చాలా వాల్యూ ఇచ్చారు. సో ప్లీజ్ యూ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ఎడ్యుకేట్